హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే మాఘ పురాణంలోని 3వ అధ్యాయం ఈరోజు చూద్దామండి. ఓం ఓం నమో నారాయణాయ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు మాఘ పురాణంలోని 3వ అధ్యాయం చూద్దామండి. 2వ అధ్యాయం వరకు మీరు విన్నారు కదా. ఇప్పుడు 3వది. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పతొడంగాను. భూపాల, నేను తెలపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగింది. ఆ కరువు అన్ని వర్ణాల వారిని పీడించింది. ప్రజలకి తిండి లేదు, త్రాగటానికి నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనాలు పశువులు చాలా నష్టపడ్డాయి. అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయారు. అక్కడ జనులు వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితము ఆ కరువుకు ఆహాకారము చేసి ఆశ్రమములు వదిలి వలసపోచుండెడివారు. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతములోనే నివసించుచుండెను. రేవానది తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక వీడుపడిపోయినవి. త్రాగటానికి నీరు కూడా లభించలేదు. మహాతపస్వి భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమునందుంట వలన అచ్చటి నుండి కదులుటకు ఇష్టపడలేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసిపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది. ఆ కొండ చర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉంది. అది తెల్లగా కూడా ఉంది. ఆ కొండ చర్య యందు ఇంద్రనీలములు ఉండటం వలన దగదగా మెరుస్తున్నాయి. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించారు. అంతేకాక ఆ పర్వతము వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచున్నారు అని వశిష్ఠుల వారు దిలీపునికి వివరించారు. అంతటి దిలీపుడు వశిష్ఠుడితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగు చేసినవి. ఇంకనూ విశేషములున్నా తెలపండి అని ప్రార్థించాను. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పింది. రాజా, నీ అభీష్టము ప్రకారమే వివరింతును, సావధానుడవై వినుము. ఆ పర్వతరాజము కడు వింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతము కడు వింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తుగలదై అలరారుచుండెను. అటువంటి పర్వతము వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యమును చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకున్నట్టుగా అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం పట్టుకొని తపస్సు చేసుకొని చుండి. అట్లు కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొంచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరముతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను. గంధర్వ యువకుడి వృత్తాంతం. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతునయ్యా నీకు? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలము వల్ల నాకు స్వర్గం ప్రాప్తించినను పులిముఖము నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అట్లు కలిగినదో బోధపడుకున్నది. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వల్ల ఎందుకు పనికిరాని వాడినైతిని. కాన ఈ రూపమునకు కారణమేమియు వివరించి నా మనోబాధను తొలగింపచేయండి అని పరిపరి విధముల ప్రార్థించాను. అప్పుడు భృగు మహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించాను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచివేసినట్లయింది. ఆ గంధర్వునికి ఎట్లయినను తన శక్తి కొలది సాయం చేయవలని నిశ్చయించుకున్నాడు భృగు మహర్షి. ఇట్లనను, ఓయి గాంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలనే నీకు ఈ కష్టదశ కలిగింది. పాపము, పేదరికము, దురదృష్టము అను మూడును మనుజుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకోవాలన్న మాఘమాస స్నానమే పరమ ఔషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గము. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతము నుండి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయు. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ తీరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధముగా గంధర్వుడు భార్యా సమేతుడై